అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. మేక్ సమ్ నాయిస్. అమ్మా మీనాక్షి నోరు తీపిచేద్దాం, మరి పిల్ల డైటింగ్ చేస్తూ సన్నగా అయిపోతున్నట్టుంది. మీనాక్షి హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్ కెమెరాస్ ఇక్కడ. ఓకే స్టిల్ వచ్చిందా? ఓకే తమ్నేల్ పెట్టండి. ఓకే థ్యాంక్ యూ. ఇదిగోండి. అమ్మో ఒక్క నిమిషం. బోస్ గారు మీకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు నేను ఇవ్వలేకపోయానండి స్వీట్. కంగ్రాట్స్ అండి. కొంచెమే తింటారా? ఎందుకు తినకూడదు? నేను స్వీట్స్ తిన. ఊరుకోండి, మీరు తీయని పాటలు రాస్తుంటారు, అందుకే మీకు స్వీట్లు అక్కర్లేదు, అందుకనే మీరు స్వీట్లు తినరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఆల్ సాంగ్స్ సింగిల్ హ్యాండ్. గ్రేట్ అండి, కంగ్రాట్స్. మీనాక్షి కూర్చోండి కూర్చోండి. ఓ మన మూర్తి గారు, అజ్జా బాబోయ్. మూర్తి గారు ప్లీజ్, మీరు ప్లీజ్, యు ఆర్ ద యంగెస్ట్ బాయ్. ఆయనకి జంతికలు కావాలంట. ఆయన ఏమండి మీరు ఇటు కెమెరా వైపు చూస్తూ మూర్తి గారి ముక్కులో పెట్టారు గబుక్కున. ఓకే అన్ని చాలా ఇదిగోండి. సో ఆయన మూర్తి గారు పెట్టరా? ఎస్ కమాన్. ఓకే ఆదిత్య మ్యూజిక్ ప్లీజ్. యా కూర్చోండి. మాధవ్ గారు, నిరంజన్ మాధవ్ గారు తీసుకోండి. ఇదిగోండి. చాలా విషయాలే తెలుసుకున్నాము. సందీప్ని కదిపామంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి, కానీ సందీప్ని కదపట్లేదు. శ్రేయస్ మీడియా లక్ష్మి లడ్డు కావాలా నాయన? ఓకే సో ఎవ్రీబాడీ, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేటువంటి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం మోస్ట్ రిలాక్స్డ్గా అందరి బ్లడ్ చెకప్ల్లో బీపీలు, షుగర్లు అన్నీ, కొలెస్ట్రాల్లు అన్నీ నార్మల్ రేంజ్లో వచ్చేసి, కలెక్షన్స్ మాత్రం హై రేంజ్లో వచ్చి, కామెడీ ఎంటర్టైన్మెంట్ని అందించి, సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టి 100 కోట్లు మామూలు విషయం కాదు. అండ్ నవీన్ పొలిశెట్టి, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. మీ కెరియర్లో this is the first 100 crore film. Come on, give him a big round of applause. అంటే ఒక సినిమాని తీసి చేసి రాసి మార్కెట్ చేసి ఫైనలీ హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని ఇప్పుడే గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటలకు మీటింగ్లు జరిగేవని నవీన్ మాకు ఇప్పుడే తెలిసింది. అండ్ షూటింగ్కి ఏమో 6 o'clockకి వెళ్ళిపోయేవాళ్ళని, దారిలో ఆయన నిద్రపోయేవాడని లక్డికపుల్ టు పంజగుట్ట మాకు తెలిసింది. అండ్ అలాగే మీనాక్షి కూడా హై ఐక్యూ ఉండేటువంటి అమ్మాయి, తన ఐక్యూ లెవెల్స్ని తగ్గించడం కోసమని డైట్ ఫుడ్ తినేదని మేము తెలుసుకున్నాము. ఇంతకీ ఫ్లైట్ కనిపెట్టింది ఎవరో తెలుసుకున్నారా? నాట్ ఆర్ఎస్ బ్రదర్స్, ఓకే, మేబీ చందన బ్రదర్స్. ఓకే